భారత్కు సంబంధించిన మిలిటరీకరమైన అతి రహస్యమైన విషయాలు మన శత్రు దేశమైన పాకిస్తాన్ చేతిలో చిక్కాయి. దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడు మన దేశంపైనే కన్నేసి ఉంచుతుంది. ఎప్పుడెప్పుడు భారత్ రహస్యాలను తెలుసుకుందామా అని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మహిళలను ఎరగా వేసి భారత భద్రతా దళంలో ఉన్న ఆఫీసర్లకు వల వేస్తూ ఉంటుంది. అయితే అది గుర్తించని కొందరు కీలకమైన రహస్య సమాచారాన్ని వారికి అందిస్తూ ఉంటారు. దీనితో ఆ సున్నితమైన సమాచారాన్ని కాస్త శత్రు దేశమైన పాక్కు చేరుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ పాక్ మహిళా ఏజెంట్ ద్వారా భారత ఇంజనీరింగ్ ట్రాప్లో పడేసి కీలక సమాచారాన్ని తస్కరించినట్లు గుర్తించారు. ఫేస్బుక్లో పరిచయమైన మహిళ కోసం ఆ ఇంజనీరింగ్ సైనిక రహస్యాలను పాక్కు చేరవేశాడు. ఈ డేటాలో కీలకమైన డ్రోన్ల వివరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మిశ్రా అనే ఒక ఇంజనీరింగ్కు ఫేస్బుక్లో సోనార్ గర్ల్ అనే ఒక మహిళ పరిచయం అయ్యింది. చండీగఢ్లోని IBM ఆఫీస్లో పనిచేస్తున్నట్లు పాక్కు చెందిన ISI ఏజెంట్ పరిచయం చేసుకుంది. పాక్లో ఉండే సోనాల్ గర్ల్ భారత ఫోన్ నెంబర్లతో ప్రవీణ్ మిశ్రాకు చాటింగ్ చేసేది. ఈ క్రమంలో అతడి నుంచి మంచి కీలక సమాచారాన్ని ఆమె సేకరించి దాన్ని పాక్కు చేరవేసింది. భారత భద్రత క్షిపణి డ్రోన్ విభాగాలకు సమాచారాన్ని చేసే ఓ సంస్థ ప్రవీణ్ మిశ్రా పనిచేసేవాడు. సోనాల్ గర్ల్ కోసం ఆర్మీ, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని ప్రవీణ్ మిశ్రా సేకరించాడు. ఈ క్రమంలో అంకలేశ్వర్లోని ఓ కంపెనీకి చెందిన రహస్య డేటాను అతడు దొంగలించారు. అంతేకాకుండా ఆ కంపెనీ కంప్యూటర్లో మాల్వేర్ను దొంగలించడానికి ప్రయత్నించగా అతడి కదలికలను ఉదంపూర్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది. వెంటనే గుజరాత్ CID అధికారులకు అలర్ట్ చేయగా వారు రంగంలోకి దిగి భరూచ్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. पाकिस्तान का ISI हैंडलर खुद का नाम सोनल गर्ग तरीके बताती और वो IBM चंडीगढ़ में काम करती ऐसे बोल के हनी ट्रैप करने की कोशिश की और हनी ट्रैप में प्रवीण मिश्रा ट्रैप हुए। उसमें प्रवीण मिश्रा से इंडिया का जो डिफेंस रिलेटेड एस्टेब्लिशमेंट में काम करते हैं या अन्य जो प्राइवेट संस्था डिफेंस एस्टेब्लिशमेंट के लिए जो स्पेयर पार्ट्स तैयार करके देते हैं वैसे लोगों को टारगेट करते हैं। उसमें प्रवीण भी है।